మీద ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో మన సబ్స్క్రైబర్ చాలామంది పంపించారు. ఈ వీడియోనే కాదు, సాయి పల్లవి వీడియో, ఇంకోటి అల్లు అర్జున్ సార్‌ది పంపించారు 2, 3 వీడియోస్. మీకు డెమో చూపిస్తాను. చాలా బాగుంది. దానికంటే మనది బెటర్ ఉంటదని అనుకుంటా నేను. ఒకసారి చూద్దాం. అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సగా వీడియో అయితే చూస్తున్నారు కదా, ఒకసారి మొత్తం చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చాలా మంచి ఫీల్ అయితే ఉంటది. చాలా బాగా కూడా ఉంటది నిజంగా చెప్పాలంటే. చూడండి ఇన్‌స్టాగ్రామ్‌లో, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెమో మాత్రం ట్యుటోరియల్ మాత్రం ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. మీకు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ కానీ మాక్సిమం అన్నీ కవర్ చేసిన నేను. అన్నీ ఇచ్చేసిన. మీకు ఏదైతే కావాలో అది మీరు డెఫినెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంగ్ కూడా అప్లోడ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి నేను మీడియా ఫైల్ లింక్స్ అయితే సాంగ్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరైతే సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దాని గురించి వదిలేద్దాం. ఓకే, మీకు చూపించాను. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ మ్యాక్సిమం చాలామంది దగ్గర ఉంది. లేదని అనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకటే ఫాంట్, ఇంకో ఫాంట్ అది అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే. ఓకే, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే, అంటే ఇందులో అయితే ఒకటి రెడ్ కలర్ లిరిక్స్ ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ ఎందుకు మొత్తం గ్రీన్ కలరే పెడదామని అనుకున్నా, కానీ గ్రీన్ కలర్ నచ్చలేదు, కానీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందులో గర్ల్ ఫోటో అనేది కొంచెం గ్రీన్ టైప్లో ఉంది కాబట్టి, కొంచెం న్యాచురల్ టైప్లో ఉంది కాబట్టి దానికి మ్యాచింగ్ చేద్దామని చేసిన. మీ డ్రెస్ కలర్ని మ్యాచింగ్ చేయండి, చాలా సూపర్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. రెడ్ కలర్ నచ్చితే అలాగే ఉంచండి. ఓకే, లేకపోతే చేంజ్ చేసుకోవచ్చు. లిరిక్స్ అయితే మీరు అసలు చేంజ్ చేయకండి, బాగా సెట్ అయింది లిరిక్స్ అనేది. ఓకే, ఇక్కడ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేద్దాం. కింద ఫోటో ఉంది ఒకటి, సేమ్ ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, సంథింగ్ ఎనీ ఫోటో. ఓకే, ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసిన ఫోటోని మళ్ళీ ఇక్కడ మనకు గ్రూప్ ఉంటుంది, గ్రూప్ని సెలెక్ట్ చేద్దాం. గ్రూప్లో కూడా ఫోటో ఉంటుంది. దీన్ని కూడా మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఓకే, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసే ముందు ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కాపీ చేసి డిలీట్ చేసి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకొని దాని కింద పెట్టుకోండి. ఓకే, యాడ్ అయితే అయిపోయింది. ఈ ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, చూస్తున్నాం కదా, బాగా సెట్ అయింది. ఇక్కడ తర్వాత కూడా ఇంకో ఫోటో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ ఫోటో కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. సేమ్ ఫోటో, ఒకటే ఫోటోని 3 టైప్లో అయితే 3 చోట్ల అయితే పెట్టాలి. దాంతోపాటు ఈ ఫోటోకి బార్డర్ అండ్ షాడో యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు గ్లో అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సిటీ తోటి. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు బ్లెండింగ్ మోడ్ ఉంటుంది, దాన్ని నార్మల్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, మ్యాక్సిమం పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ కలర్ ఉంది కదా, ప్యూర్ వైట్ కలర్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దానైతే మీరైతే మ్యాక్సిమం పెట్టుకోండి. దాని తర్వాత ఈ రేడియస్‌ని కొంచెం తగ్గించుకోండి. మనకు తక్కువ కావాలి, మనకు మరీ అంత ఎక్కువ అవసరం లేదు కాబట్టి, తక్కువలో కావాలి కాబట్టి ఇంత చేసిన. ఓకేనా, ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సేమ్ ఇంకోసారి కూడా ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు, ఎండింగ్‌లో కూడా ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ఎండింగ్‌లో ఒకటే ఫోటో ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. ఈ ఫోటోని రీప్లేస్ పెట్టి మిగతా ఫోటోని ఇలాగైతే కట్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో 3 ఫోటోస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకే, అంతే. వీడియో ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.